श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य जातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवम् वेदान्ताचार्यशिष्यं गुणेवर्युमहं भजे श्रीमद्वेङ्कटरङ्गार्यशिष्यं सशिष्यसेवदिं श्रीलक्ष्मणार्यविबुधं संश्रये ओमस्मद्गुरुभ्यो नमः। मत्तामृतं विश्वजनात्मोदनं सर्वार्थदं श्रीशतकोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं तिरुवழுதினாடென்னும் தென்குருகூர் என்னும் அருவினையவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன் பொருகூர் பேணும் இனத்தாரை எல்லா நிறைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை செலவோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனுதம் வாயந்த மலர் பாதம் வழங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமுயிர் நிலையும் தக்க நெறியும் தடையாது தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் கொருகை அறுபோன் யாழினை செய்வேதத்தில். ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వారి తిరునక్షత్ర సందర్భంగా మనము చక్కగా తిరువాయిమొഴി దివ్యమైనటువంటి ఆ సేవాకాలం చేసుకున్నాము ఇంతవరకు. మిగిలినవి కూడా సాయంత్రము రేపు ఎల్లుండి మనం పూర్తి చేసుకోబోతున్నాము. మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొழிలో మొదటి 10లో 3వ పాసురంలోకి ప్రవేశించేసాం. కొంచెం పరిచయం కూడా చేసేసుకున్నాం. కానీ ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఆ వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 3వ పాసురం 152వ పేజీ పీడిఎఫ్లో. இளனது உடையனிது என நின்னை வறியவன் நிலநிடை விசும்பிடை உருவினன் அருவினன் புலனொடு புலநலன் ஒளிவிலன் பரந்த அந்நலனுடை ஒருவனை நணுகினம் నామే. చాలా చక్కటి సౌందర్యోపేతమైనటువంటి అంటే రచనా సౌందర్యం చక్కగా ఉన్నటువంటి పాసురాల నిర్మాణాలు ఇవన్నీ అని మనం చెప్పుకున్నాము. ఇందులో ముందు ప్రతిపదార్థంగా తీసుకుంటే ఇలనదు ఉందనుకోండి, అదు ఇలన్ అటు నుంచి ఇటు అనుకోవాలన్నమాట. అది లేనివాడు, ఉడయ్యనిదు ఇది ఉడయ్యవన్ ఇది ఉన్నవాడు, ఎన నినైవు అరియవన్ అని అనుకోవడానికి తలచడానికి కూడా మనకి అసఖ్యుడైన వాడు అరియవన్. ఇది ఉంది ఇది లేదు అని చెప్పడానికి అసఖ్యుడైన వాడు. ఎందువల్ల ఆసక్తితో మనకు వ్యాఖ్యానంలో వస్తుంది అనమాట. అంతేకాదు నెలనిడై అంటే నేల మీద, విసంబిడై ఆకాశం మీద, ఉరువినన్న అరువినన్ను స్థూల వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు కలవాడాయనే, సూక్ష్మ వస్తువులు కలవాడాయనే. స్థూల వస్తువు అని అంటే ప్రకృతి వస్తుంది, సూక్ష్మ వస్తువు అంటే జీవుడు వస్తాడు అని. అంటే జీవతత్వం ప్రకృతి తత్వం పరమాత్మ తత్వంతో కూడి ఉంది అనేటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపన ఈ సర్వనామాలతోటి చెప్పేశారండి ఆయన నమ్మాళ్వార్లు. అటు ప్రకృతితోటి చిదచిత్ వస్తు విలక్షణుడు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ని నిలనిడై విసంబిడై ఉరివినన్ అరువినన్ అనే మాటతోటి పాదంతో చెప్పేశారు. ఇంకా పులనుడు పులనలన్, పులనుడు పులన్ అంటే ఏంటి?
ప్రత్యక్షంగా కనిపించేటువంటి వస్తువులో ఉండి పూలనలం ఆ వస్తువుల్లో ఉండే దోషం అణుమాత్రం అంటని వాడు. ఒక దాంట్లో ఉన్నప్పుడు ఆ లక్షణాలు మనకి ఆటోమేటిక్ గా వస్తాయి, కానీ అందులో ఉన్నా కూడా ఆ దోషాలేమీ లేనటువంటి వాడు. అన్నలనుడై ఒరువనై, ఇది ఆసుర నిర్మాణము అంటే. అన్నలనుడై ఆ ఆనంద స్వరూపుడు. ఏ ఆనంద స్వరూపుడు? 1వ పాసురంలో ఉయర్నలం అని ఏ ఆనందాన్ని చెప్పారో ఆ 1వ పాసురంలోనే ఆనంద పదానికి నిర్వచనం అన్నలనుడై ఒరువనై. ఒరువనై అద్వితీయుడు 2వ పాసురంలో చెప్పుకున్నాం. ఈ 2 పదాలు 1, 2 పాసురాలకి సంగ్రహ రూపాలు అన్నమాట. ననుగిణం నామే, ప్రవేశించాం కదా, మనమే వచ్చేసామా అని. అంటే మొట్టమొదటి పాసురంలోనేమో మనకి ఆయనకు ఉండేటువంటి విలక్షణమైనటువంటి గుణాల గురించి చెప్పారు అని చెప్పుకున్నాం. 2వ పాసురంలోకి వచ్చేటప్పటికి ఆ గుణాశ్రయ స్వరూపాన్ని గురించి మనము చెప్పుకున్నాం. ఇంకా 3వ పాసురంలోకి వచ్చేటప్పటికి లీలా విభూతి వైశిష్ట్యాన్ని చెబుతున్నారు అని చెప్పుకున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, క్రియాపదము మొదటి పాసురంలో తొజుదు యజు ఎన్మననే, నా మనస సేవించు సేవించు అని అక్కడ మాత్రమే క్రియాపదం ఉంది. మిగిలిన అన్ని పాసురాలకి కూడా క్రియాపదం ఆ మొదటి పాదంతోటే, మనం మొదటి పాసుర పదంతోటే మనం అన్వయించుకోవాలి అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి అర్థం అన్నమాట. అంటే నిన్న మనం కొంచెం పరిచయం చేసుకున్నాం. ఏమని? మొదటి దాంట్లో కళ్యాణ గుణాలు చెప్పారు, నిత్య విభూతి అయిన పరంపదాన్ని చెప్పారు, దివ్య మంగళ విగ్రహ వైలక్షణ్యాన్ని చెప్పారు. 2వ పాసురంలో ఆయన కళ్యాణ గుణ విశిష్టుడు అనే స్వరూపాన్ని చెప్పారు. చిదచిత్ విలక్షణుడు, చిత్తు కంటే అచిత్తు కంటే విలక్షణుడు అని చెప్పారు అని 2వ చెప్పుకున్నాం. ఇంకా ఆయనకు 2 విభూతులు ఉన్నాయి. 1, 2లో నిత్య విభూతి చెప్పుకున్నాం కాబట్టి 3 నుంచి లీలా విభూతి వైశిష్ట్యాన్ని చెప్తున్నారు అని కూడా చెప్పుకున్నాం. ఈ లీలా విభూతి అనగానే ఇది ఇంద్రియాలకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ విభూతులన్నిటినీ స్వామి 4గా ఉన్నటువంటి దాన్ని 4 భాగాలు చేశాడు. 1గా ఉండేదాన్ని 4 భాగాలు చేశాడు. చేసి ఒక భాగాన్ని లీలా విభూతికి ఆట కోసం ఇక్కడ వదిలేశాడు. 3 భాగాల్ని త్రిపాద శ్యామృతం దివి అన్నట్లుగా 3 భాగాలని నిత్య విభూతిలోకి ఆదరించాడు అనేటువంటిది. అయితే ఈ లీలా విభూతిలో ఉండేటువంటి ఈ జీవుడు ఎప్పుడైతే ప్రాణ నిర్గమనం అనేటువంటిది జరిగిందో, ప్రాణం పోయిందో, ఇంకా ఇక్కడ ఎంతమంది ఏమండి అన్నా, నాన్న అన్నా, అమ్మ అన్నా, ఏమని ఏడుస్తున్నా నోపజనం స్మరన్, వీళ్ళని ఎవరిని కూడా స్మరించడు. అందుకే మన వాళ్ళు అంటారు, ఏడవకండి, ఏడ్చి లాభం లేదు అంటారు. ఎందువల్ల అంటే వాళ్ళకి అసలు మీరెవరో ఇంకా తెలియదు, వారు ఆ విలక్షణ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు అనేటువంటిది. మరి ముక్తులతో సమానం అంటున్నారు కదండి, లీలా విభూతిని ఎందుకు ఆశ్రయించారు అక్కడ వర్ణిస్తున్నారు అని అంటే ఒక అందమైన ఉదాహరణ చెప్పారండి మనకి. ఏమిటా ఉదాహరణ? చక్రవర్తికి ఒక పెద్ద రాజ్యం ఉంది. అంత రాజ్యం ఉన్నా కూడా తాను చక్కటి తోటని ఒక దాన్ని పెంచుకుంటే, భార్యతో కలిసి ఆ తోటలో విహరిస్తూ ఉంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనిపిస్తుంది, దానిలోనే విహరించాలి అనిపిస్తుంది. అంటే అదే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అన్నట్లుగా లోకవత్తు లీలా కైవల్యం అనేటువంటి మాటతోటి ఈ లోకాన్నంతటిని ఒక ఆటగా ఆయన అనుగ్రహించాడు అని చెప్పుకున్నప్పుడు ఇంకా వ్యాఖ్యానంలోకి 3వ పార్ట్ మొదటి పార్టీలే ప్రాధాన్యమైన కళ్యాణ గుణయోగత్రయం చదువుతుంటే ఇప్పుడు మీకు అర్థం అయిపోతుంది. చూడండి, మొదటి పాసురంలో కళ్యాణ గుణాలని, నిత్య విభూతి యోగత్రయం, నిత్య విభూతిని, విగ్రహ వైలక్షణ్యత్రయం అనుభవిస్తూ దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవించి అవత్తుకు ఆశ్రయమైన దివ్యత్వ స్వరూపం, ఆ గుణాలకు ఆశ్రయమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం చిదచిద్ విలక్షణమాయ్ ఉపమానరహితమాయ్ இருக்கும் என்றும்
இரண்டாம் பாட்டாலே అరుళి செய்து நின்றார். రెండవ పాసురంలో చెప్పారు అని చెప్పుకున్నాం. అవత్తోడే சேரவர் கோவையாய் தோத்துமிரே ததீயத்வ ஆகாரத்தாலே லீலா விபூதியம் இவருக்கு లోపజనం స్మరన్ నిదం శరీరం ఎన్నా నిక్కచ్చేదే. ఈ లీలా విభూతి కూడా ఆ విభూతితోటి సమానమైనదే. తదీయత్వ ఆకారత్తాలే అలాంటిదే అయి ఉండడం వల్ల, అంటే నిత్య విభూతి లాంటిదే భగవంతుడికి నిర్మాణంలో అవడం వల్ల లీలా విభూతియం ఉద్దేశమాగా నిన్నదిరే ముక్తనుక్కు. ముక్తుడు ఆ లీలా విభూతిని ఆస్వాదిస్తూ ఇవర్కు కర్మ నిబంధనమాన ஆகாரமும் கிழக்க செய்தயம் அயர்வர மதிலனம் அருளப்பெத்தன அவராగయ్యాలే తదీయత్వాకారముం తోత్తి అనుభవిక్கிறார். ఇక్కడే ఉండి కూడా పెరుమాళ్ళ అనుగ్రహం వల్ల భక్తిగా మారినటువంటి జ్ఞానము కలగడం వల్ల, అంటే ఏమంటామని చెప్పుకున్నాం, భక్తి రూపాపన్న జ్ఞానము, ఉన్న జ్ఞానము భక్తిగా మారడం వల్ల ఈ లీలా విభూతిని కూడా ఎంతో ప్రేమతో చూస్తాడు. అది రాజాக்களுக்கு நாடுங்கும் செல்லா நிற்கச் செய்தே மகிழ்ச்சிகளும் தாங்களுமாக சில பூந்தோங்களை குடவீர் வார்த்து ఆక్కువదజిప్పదాయి లీలారసం అనుభవిక్కుమా పోలే. ఒక రాజుగారు భార్యతో కలిసి తాము పెంచుకున్న తోటలో ఆనందంగా విహరించినట్లు తిరువన్నగర్ చేరంద పిరాన్ పైదకావు కండేరు పెరందేవుడై మూవలు వియంగరపడియే సర్వేశ్వరనం పెరే పిరాటి యారుమ్మాగ కటాక్షిత్త పోదుండాయి ఇల్లయ్యాలు అవர்களுకు. ఆవిడ ఉంటేనే ఆనందం అండి కూడా. ఆవిడ లేకుండా ఒంటరిగా ఉండేటువంటి ఆనందం కాదు. ఈశత్వ కరుణ నిరీక్షణ సుధా నిన్న చెప్పుకున్నాం. ఆవిడ యొక్క కరుణ అమృతం చేతనే ఆయన కూడా, ఇంకా భట్టరు వారు అంటారు, యద్ భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే. భ్రూభంగా ప్రమాణం అంట, నోరు కూడా విప్పి చెప్పదంట. ఇది ఎలా చేశాను అని స్వామి అడుగుతాట. ఓకే అన్నట్టు ఒకసారి అలా కనుబొమ్మలు ఎగరేస్తుందట. భ్రూభంగా ప్రమాణం సరే అంటుందట. అంటే దాన్ని బట్టి ఆయన చేస్తాడు అని అంత ఆనందం అన్నమాట. లీలారస విషయమాత్రే లీలా విభూతియే నొరికరార్. ఇంతవరకు మనం పూర్వరంగంగా చెప్పేసుకున్నాము. ఇప్పుడు ఇలన్ అదు ఊడయన్ ఇది ఎననినై వరియవన్. ఇలన్ అదు, దాన్ని మనం ఆర్డర్ లో ఎలా పెట్టుకోవాలి? అదు ఇలన్, అది లేనివాడు. అది అనగానే దూరంగా ఉండేటువంటి వస్తువు అని అర్థం. దీనివల్ల చిన్న చిన్న భాషా పదాలు కూడా మనకి తెలుస్తాయేమో అనిపిస్తుంది అనమాట. ఎలాగంటే అదు అక్కడ, ఇదు ఇక్కడ, అంటే అది దూరమైనది. మనకి రెండిటికి మధ్య పదాలు తెలుగులో తక్కువ వాడతాం, మధ్య అంటాం. కానీ ఈయన ఆ మధ్య పదాన్ని కూడా తర్వాత పాసరంలో చాలా చక్కగా చెప్తారనమాట. ఇలా నదు ఉడయ్యనిదు ఎన నినై వరియవన్. అదిలన్ ఇదుడయ్యన్, అది లేదు ఇది ఉంది. ఇదేదో భలే సరదాగా ఉందండి. ఒకటి లేదంటున్నారు, ఒకటి ఉందంటున్నారు. ఎన నినై వరియవన్ అని ఊహించడానికి అందనటువంటి వాడు. ఎలాగా? అనుభూతమాయిరుప్పదన్నై చొల్లి అదిలో ఎన్నవారే తొలిందయుడయ్య నన్ను తోత్రం. ఏదో ఒక విషయాన్ని చెప్పి ఇది లేదు అనగానే అయ్యో అది కూడా లేనివాడా అని అనిపిస్తుంది మనకి. కాబట్టి అలా చెప్పడానికి వీల్లేదు. ఆ విషయం అర్థమైంది. ఇది లేదు అని అన్నాం అనుకోండి, అయ్యో ఇది కూడా లేదా ఈయనకి అని ఒక లోటుగా, పరిచ్ఛేదం అనేటువంటిది ఉంది, హద్దు ఉంది, కొన్నే ఉన్నాయి అనేటువంటి ఒక లోపం మనకి కనిపిస్తుంది ఎప్పుడు అది లేదు అని అంటే. మరి ఒన్రై కాటి ఇత్తై ఉడై వన్నవారే, లేదండి ఇది ఉందండి ఈయన దగ్గర అన్నాం అనుకోండి, ఇది ఉడిందదిల్లయ్యా ఇత్తం, ఇవి తప్ప ఏం లేవండి అనిపిస్తుంది. ఉన్నదాని గురించి తెలియదు, ఇదే ఉందా ఇంకేమి లేవా అనిపిస్తుంది. అంటే లేదు అంటే అయ్యో పాపం అవి కూడా లేవా అనిపిస్తోంది. ఉంది అంటే ఇది ఒక్కటే ఉందా ఇంకేం లేవా అనిపిస్తోంది. ఈ ప్రయోగాలు మనకి లోకంలో చాలా పరిచయం ఉన్నటువంటి ప్రయోగాలే కదండి. ఏదోనండి వాళ్ళకి ఏదో ఒక ఇల్లు ఉంది, అయ్యో ఇల్లు ఒక్కటే ఉందండి
ఇంకేమి ఆశ్రయాలు ఆస్తులు అవి ఏం లేవండి అని. ఏమండి వాడికి లేదండి ఇది. అయ్యో ఇది కూడా లేదండి వాడికి, అయితే ఎలా ఉంటాడండి? ఇలా అటు చెప్పినా ఇటు చెప్పినా కూడా అది లోపంగానే అనిపిస్తుంది. కాబట్టి పరమాత్మని గురించి అలా చెప్పడము లేదు. అంటే అన్నీ ఉన్నవాడు, ఇది ఉంది ఇది లేదు అని లేదు. అది మన తెలుగు ప్రయోగం. ఇది ఉంది ఇది లేదు అని లేదు. రెండు లేదులు, 2 నెగటివ్స్ ఒక పాజిటివ్ అయినట్లు 2 లేదులు వచ్చేటప్పటికి అన్నీ ఉన్నవాడు అని అర్థం వస్తుంది అనమాట. 2 వழிయాలు మాగా ఐశ్వర్యం కురందుతోత్తం. ఈ 2 మార్గాలుగా ఐశ్వర్యం కురందుతోత్తుందేనా ఇప్పుడు ఇరుక్కుమేనా? ఏమండి ఈ ఐశ్వర్యాన్ని గురించి ఎలాగ ఊహించుకోవాలండి అంటే, నెనైవరియవన్ అనుపపన్నంగళై చేత్తు నినైక్కలాం. ఇదే సాధ్యం కానివి మనం లోకంలో ఏదైనా ఊహించుకోవడానికి అసలు ఇలా జరుగుతుందా అని అవకాశమే లేని ఉదాహరణ ఒకటి ఇచ్చారు చూడండి ఇక్కడ. ఒక ఊసినెక్కర దాగవం, ఒక సూదిని నిలబెట్టండి, అది మేలే కలసమిరెక్కర దాగవం, దాని మీద ఒక కలసాన్ని పెట్టండి. సూది మీద కలసం పెట్టగలమండి అసలు? ఒకవేళ పెట్టారు అనుకోండి, అది మేలే శాలిరెక్కర దాగవం, దాని మీద ఒక కుండని పెట్టండి. ఏమండి అడుగునున్నది సూది, సూది మీద మళ్ళీ కలశం, కలశం మీద పెద్ద బాణ లాంటి ఘటం కుంభం, అది మేలే మహామేరు విరెక్కర దాగవం, దాని మీద ఒక మేరు పర్వతాన్ని పెట్టారు. ఇప్పుడు అనుపపన్నంగళై చేర్తు, ఇలాగా జరగనివి అన్నీ ఆలోచించుకోవడం. కానీ మనం ఊహించడానికి మనసు అక్కడి దాకా వెళుతుందన్నమాట. ఊహ ఊరికే, అది ఎప్పుడూ జరిగేది కాదు. ఆకాశంలో ఎన్ని తామర పువ్వులు పూసాయండి అంటాం అనుకోండి, గగనంలో ఉండేటువంటి తామర పువ్వు అనేది చరిత్రలో ఉండదు. కానీ ఒక ఊహ అన్నమాట. నినైక్కలా మీరే అప్పడియే, అలాగే ఇది ఊహకు కూడా అందని విషయం కదా. అలాగే మనోరథத்துக்கு விஷயமா இருக்குமோ என்னல், మనోరథ సమయత్తులం పరిచ్ఛేదిక్క అరియనా ఇరుక్కుం. ఊహకి కూడా అందనంత సంపద కలవాడు. అది బాగా గుర్తు పెట్టుకోవాలి. అంటే ఈ సూది పెట్టి కలసం పెట్టి బాణ పెట్టి పర్వతం పెట్టి చూసేదాన్ని అదేనా ఊహించగలమేమో గాని పరమాత్మ సృష్టి ఎలా ఉంటుంది అనేటువంటిది నినైవు భావనకి కూడా అందేటువంటి విషయము కాదు అనేటువంటిది అనమాట. ஆனால் இவனை ఐశ్వర్యத்தை பேசும்படியன் నన్నెల్. ఏమండి ఆయన ఇదంతా ఆయన ఐశ్వర్యం అండి అని అంటే, ఐశ్వర్యము అంటే ఏమిటండి? చెప్పుకున్నాం చాలా సార్లు, నియమన సామర్థ్యము, ఏది ఎలాగైనా చేయగలిగినటువంటిది. అఘటిత ఘటన సామర్థ్యము, అఘటిత ఇలా అవుతుంది అని చెప్పలేని దాన్ని ఘటన చేసి చూపించగలిగినటువంటి సామర్థ్యము. నిలన్న ఇత్యాది పతిం విశ్వసేన్నుమిత్తనై నెల నిడై ఎంగిరదు. తర్వాత నెల నిడై ఆ పదానికి చెప్తున్నారు. 154వ పేజీలోకి వెళ్ళాలి. పాతాళ తల ఉండినైకిరదు విసింబడై ఎంగరదు పరమపిదత్తుకు ఇవ్వరు గుళ్ళత్తై ఎల్లాం నినైకిరదు. ఆకాశం నేల ఆకాశము ఈ రెండిటి యందు స్థూల వస్తువులు సూక్ష్మ పదార్థాలు కలవాడు అని చెప్పబోతున్నారు. ఆకాశము అన్నారు, భూమి అన్నారు. ఎందుకండి? భూమి అంటే భూమి ఒక్కటే కాదు, భూమి నుంచి కిందకి ఉన్న 7 లోకాలు తీసుకోవాలి. అతల సుతల మహాతల తలాతల రసాతలాదులన్నీ తీసుకోవాలి. విశంభు ఆకాశం అన్నారేంటండి? ఆకాశం అంటే పరమపదం లోపల ఈవతల ఉండే లోకాల దాకా అన్ని లోకాలు తీసుకోవాలి. పాతాళ తళవం నినైకిరదు విసింబడయ్యంగరదు పరమపదత్తుకు ఇవ్వరు గుళ్ళత్తయ్యల్లాం. పరమపదానికి కొంచెం కింద ఉండేదాకా తీసుకోవాలి. ఉరివినన్ ఉరుక్కళయుడయ్యనం అరువినన్ అరుక్కళయుడయ్యాన్. సూక్ష్మ పదార్థాలు స్థూల పదార్థాలు కూడా అన్నీ ఆయనవే. ఇది వేదంలో మాట కదా. మనోరణీయాన్ మహతో మహీయాన్. పెద్ద దాంట్లో పెద్దదిగా ఉంటాడు, చిన్న దాంట్లో
చిన్నదిగా ఉంటాడు. ఎక్కడ ఎలా ఉంటాడు అనేది మీ ఊహకి అందేటువంటి విషయం కాదు. ఎందుకంటే ఈ కంటికి ఈ మనస్సుకి ఊహ కొంతవరకే పెడుతుంది. ఈ ఇంద్రియాలకి ఈ శక్తి, ఊహాశక్తి కూడా కొంతవరకే పెడుతుంది. దాన్ని అధిగమించి ఉంటాడు కాబట్టి అది ఎలా ఉంటాడు అనే దాన్ని మనం ఊహించి చెప్పలేము. ఈయనన్ ఎన్న ఉడయ్యవనెన్ను కాట్టుమో, ఈయనన్ ఎన్న, ఈయనన్న అంటే ఈయన అవన్నీ కలవాడు గాని సాటి లేనివాడు. అంటే ఎన్నిల్ కారాయన కాళనన్మే నేనల్ ఎన్నాల్ మేనియుడయ్యవనన్ను కాట్టుమా పోలే. ఏమండి, సూక్ష్మంలో సూక్ష్మంగా ఉంటాడు, తర్వాత అణువులో అణువులా ఉంటాడు, తర్వాత మహత్తులో మహత్తులా ఉంటాడు అనేటువంటిది ఎలాగండి అంటే, ఇత్తాల్ ప్రాదేశికమాన ఐశ్వర్యముడయ్యవర్గళదండ్రు లీలా విభూతి. లీలా విభూతి అంటే ఈ ప్రాదేశికంగా నీకు కనపడే విభూతి వరకే అతనిది అని ఊహించకు. నీకు కనపడని అనేక లోకాలు పైన వీటన్నిటికంటే అతీతమైనటువంటి నిత్య విభూతి ఆయన అధీనంలో ఉంది. ఇది మనం ఊహించలేం. ఎందువల్ల అంటే మన ఊహకి కొంచెం వరకే మనం చూడగలమండి. మన కంటికి ఎంత దూరం కనిపిస్తాయి. తర్వాత ఏదో ఎప్పుడో ఒకసారి అమెరికా వెళ్ళాం, ఓహో అలా ఆ దేశాలన్నీ అవి ఉన్నాయి అనుకుంటాం. ఎవడో ఒకడు చంద్రమండలం దాకా వెళ్ళాడు, ఓహో అక్కడ దాకా వెళ్ళొచ్చు అనుకుంటాం. అలాంటివి ఎన్ని వేల కోట్ల అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయో మన ఊహకు కూడా అందేటువంటి విషయము కాదు అని చెప్పడం అన్నమాట. పూలనుడు ఇవై పట్టత్తై తాను పట్ట ఉడంకేడనాయనెండ్రు నోకుం ఎంగిరదు. ఇవన్ పట్టత్తై ఈయనటువంటి ఇంద్రియ గోచరమైనటువంటి ఒక అందమైనటువంటి, ఎలాగా అవి ఆకాశం అవనండి, భూమి మీద అవనండి, స్థూల పదార్థం అవనండి, సూక్ష్మ పదార్థం అవనండి, పులన్ ఇంద్రియ గోచరములైనటువంటి పదార్థాలు అన్నీ ఆయనవే. ఈ కళ్ళకు కనపడేటువంటివన్నీ ఆయనవే. అలాగండి, అన్నీ కనపడితే అన్నిట్లో ఆయన ఉంటే, మరి అంతర్యామిగా ఉంటే అందులో ఉండే దోషాలు ఆయనకు పట్టవండి. పులన్వడు ఇవై పట్టత్తై తాను పట్టు ఉడంకేడనాయనెండ్రు నోక్కుమెంగిరదు. వాటి అన్నిటిలో తాను అంతర్యామిగా ఉండి పులన్ ఎంగిరదు. పులప్పడు పదార్థంగళై కనపడే పదార్థంలో ఉంటాడు, కనపడని పదార్థంలో ఉంటాడు. ఎలాగా దృశ్యతే శ్రూయతే పివా ఎంగిరపడియే. కనపడుతూ ఉంటాడు, వినపడుతూ ఉంటాడు. అంటే ఆయనకు అన్నీ కనపడుతూనే ఉంటాయి, ఆయనకు అన్నీ వినపడుతూనే ఉంటాయి. అందువల్లే మనం మనస్సాక్షిని ఆధారంగా తీసుకుని జీవితాన్ని గడపాలి తప్ప ఎవరు చూడడం లేదులే, ఎవరు వినడం లేదులే, ఈ మాటకి అవకాశం లేదు. మనం చేసే ప్రతి పనిని భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. మనం ఆడే ప్రతి మాటని ఆయన వింటూనే ఉంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం దుర్భాషలు ఆడామో, ఆనాడు నువ్వు ఇలా అన్న మాట ఇది అని మనకి ఏదో ఒక అనుభవంలో అది గుర్తు చేస్తాడు స్వామి. ఆవేళ నోరు పెట్టుకుని అన్నావు కదా, ఆ మాటకి ఇదే ఫలితం అని స్వీయ అనుభవంలో దాన్ని తప్పక గుర్తు చేస్తాడు స్వామి. అలాగ పులన్ వడు దోషములు లేనివాడు ಇವತ್ತೈ ಉಂಡಾಕಿ ಜೀವದ್ವಾರ ಅನುಪ್ರವೇಶಿತ್ತು ಪೆನ್ನ ಇವತ್ತುಕ್ಕು ವಸ್ತುತ್ವನಾಂ నామ భాక్వంగళ్ ఉండాం పడి పణ్ణి. చాలా వేద నిర్దేశమైనటువంటి ఒక అందమైనటువంటి సూక్తిని, వేద సూక్తిని మనకి ఇక్కడ అందించారు అనమాట. ఎలాగాని అంటే అక్కడ అనేన జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. పరమాత్మ ఎలా చేస్తాట? అనేన జీవేన అనుప్రవిశ్య, మన మనస్సు అందులో జీవుడున్నాడు అని చెప్పుకున్నాం. ఆ జీవుడి ద్వారా పరమాత్మ మన లోపలికి ప్రవేశించి నామరూపే వ్యాకరవాణి, దానికి ఒక పేరు ఒక రూపం అన్ని నిలబెట్టేలాగా చేస్తాడు అనేటువంటిది
దృశ్యతే శ్రూయతే పివాయంగరపడియే ప్రమాణ గోచరంగళాన పదార్థంగళై. అవి కనపడతాయి, వినపడతాయి. అంటే స్వామి లోపల ప్రవేశించగానే దానికి ఒక రూప వైలక్షణ్యం అనేటువంటిది వస్తుంది. తశ్రుష్వాయంగరపడియే ఇవత్తై ఉండాకి జీవద్వారా అనుప్రవేశిత్తు. దానిని సృష్టించి ఆ జీవుడు ద్వారా లోపల ప్రవేశించి పిన్నై ఇవత్తుకు వస్తుత్వ నామ భాక్వంగళ్ ఉండాం పడిపణ్ణి. అలా లోపలికి వెళ్ళడం వల్ల దీనికి ఒక నామము, దానికి ఒక అన్వయము కలిగేలా చేసి, అంటే ఇవాళ ఈ శరీరం ఇలా నిలబడి ఉంది అంటే మనలో ఉన్న జీవుడు ద్వారా పరమాత్మ లోపలికి ప్రవేశించి దీనికి ఒక రూపాన్ని కల్పించి, దీనికి ఒక నామాన్ని కల్పించి, దీనిలో గుణత్రయాన్ని మనకి ఆరోపింపచేసి ఈ ప్రకృతిలో నడిపింపచేస్తున్నాడు. అంటే ఇదంతా ఆయన యొక్క వైలక్షణ్యమే తప్ప మనం చేసింది, మనం చేయగలిగినది కూడా ఏమాత్రము లేదు. ஆனால் பெண்ணைத்தான் சர்வத்மாவாய்னால் அச்சித்தனுடைய పరిణామాదిగளாதல் చేతననుடைய సుఖత్వ దుఃఖిత్వంగளாதல் తనకు స్పర్శిక్కుబడి ఇరుక్కుమో. బాగానే ఉందండి, లోపల ప్రవేశించాడు అన్నారు, ఆనందాన్ని దుఃఖాన్ని కలిగిస్తున్నాడు అన్నారు. మరి ఆ లోపలికి వెళ్ళేటప్పటికి ఈ జీవుడికి ఉన్నటువంటి సుఖము దుఃఖము ఆయనకు కూడా కలగాలి కదండి. ఏదైతే లోపల ప్రవేశించాడో ఆ జీవలక్షణం ఆ పరమాత్మ కూడా రావాలి కదండి. అంటే పూలనలన్ తద్ధర్మ అల్లన్, అలాంటి జీవధర్మములు తనకి అంటనివాడు. ఆ లోపలుండి అంటకుండా ఎలా ఉంటాయండి మరీ చెప్తున్నారు అని అంటే మనం చెప్పుకున్నాం. పేడ పురుగు ఉదాహరణ చెప్పుకున్నాం. పేడలో ఉండేటువంటి పురుగు అది పైకి వస్తే కూడా పేడ దాని శరీరానికి అంటదు. ఒక్క పేడలో ఉండే పురుగుకి ఇంత శక్తి ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వాడు జీవుల్లో ప్రవేశించి జీవతత్వాన్ని అంటుకోకుండా ఉంటాడు అనడంలో ఆశ్చర్యమేముందండి అంటున్నారు. దానికి ఉపనిషత్తు వాక్యాన్ని చెప్తున్నారు చూడండి. చక్కటి చాలా అద్భుతమైనటువంటి వాక్యం. చాలాసార్లు చెప్పుకున్నాం మనం ముముక్షుప్పటి దగ్గర నుంచే కూడా. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్ అతి అనస్రన్ అన్యన్ అభిశాకసీతేయన్ను తానొట్టాత్తు నిండ్రు విళంగా నిర్పం. ఒక అందమైన చెట్టు ఉందండి. అందమీద అందమైనటువంటి సైజో సఖాయం 7 జోడు చాలా చక్కగా ఉండేటువంటి బంగారం లాంటి జంట ఒకటి ఉందండి. 2 పక్షులు ఉన్నాయండి. ఒకే వృక్షాన్ని ఆశ్రయించాయండి. కానీ తయోహో అన్య పిప్పలం స్వాదు అత్తి, అందులో ఒకటేమో ఆ చెట్టు పండునిది తిని ఆనందపడుతుంది. రెండవది అనస్నన్ తినకుండా ఉండి అభిచాకసింది, ఇది ఎలా తింటోందో గమనిస్తాం. ఈ దృశ్యాన్ని ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం మన మనస్సులో. ఒక చెట్టు, ఆ చెట్టు మీద 2 పక్షులు, ఆ చెట్టు కొన్ని పళ్ళున్నాయి. అందులో ఒక పక్షి టక పండుని కొరికేసి తినేస్తాం. రెండో పక్షి అలా ఓహో ఇలా తింటున్నావా అని చూస్తాం. దీనిని జీవాత్మ పరమాత్మలతో పోల్చారండి. అత్యద్భుతమైనటువంటి పోలిక అన్నమాట. ఈ 2 పక్షుల్లో తినే పక్షి ఎవరండి? జీవుడు. ఏం తింటున్నాడండి? సంసార కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు. రెండవ పక్షి ఏం చేస్తోంది? తినడం లేదు, దానికి కర్మఫలం లేదు భగవత్ తత్వానికి. అలా గమనిస్తోంది, ఓహో నీ కర్మ దీని ఫలం, ఇది ఇలా అనుభవిస్తున్నావు అంటూ గమనిస్తోంది. దీనికి మనకి తెలిసేటువంటి ఉదాహరణ ఒకటి చెప్పేవారు పెద్దలు. ఏమని? అదేంటండి ఒకే చోట వింటూ ఒకళ్ళు శిక్ష అనుభవిస్తూ ఒకళ్ళు శిక్ష అనుభవించకుండా ఉంటారా అన్నదానికి ఉదాహరణ ఏం చెప్పారు? ఒక జైలు, ఆ జైలులో ఖైదీ ఒకడున్నాడు. ఆ ఖైదీలని అదమాయించి ఆజమాయిషీ చేసేటువంటి జైలర్ ఒకడున్నాడు. ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. కానీ ఈ ఖైదీ అనేటువంటి వాడు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు.
రాళ్ళు కొట్టిస్తారు, ఏదో చేస్తారు. ఇంట్లో ఉన్నట్లుగా సుఖతల్పాలు, ఆహార నిద్రాదులు ఏమీ ఉండవు. వాడు ఏది పోస్తే అది తినాలి, ఎలా ఉంటే అది పడి ఉండాలి. ఈ శిక్షణంతా ఖైదీ అనుభవిస్తూ ఉంటే అది వాడు కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా అని జైలర్ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇద్దరు ఒకే చోట ఉన్న శిక్షానుభవం అనేటువంటిది ఖైదీకే ఉన్నట్లుగా ఈ సంసారంలోకి పరమాత్మ కూడా వచ్చి ఉన్నప్పటికీ మనం ఎలా కర్మఫలాన్ని అనుభవిస్తున్నాము అనేటువంటి దాన్ని ఆయన ఎలా చేస్తూ ఉంటాడు అంటే ఎక్కడికక్కడికి దాన్ని ఆ బ్రాట్ ఓవర్స్ ఉంటాయి కదా, ఆ పేజీలోంచి ఈ పేజీలోకి మళ్ళీ హెడ్డింగ్ గా పెట్టుకుని అకౌంట్స్ చూస్తూ ఉంటామే. ఈ జన్మలో ఇంత అనుభవించేసావు, ఈ జన్మలో ఇంత అనుభవించేసావు అని కర్మఫలాన్ని అలా తీసుకొచ్చేసి అనుభవింప చేస్తూ కరెక్ట్ గా జరుగుతోందా లేదా చూస్తూ ఉంటాడు తప్ప మన కర్మకి ఆయన బాధ్యుడు కాదు. ఎందువల్లంటే విచక్షణనిచ్చి వివేకాన్నిచ్చి ఇలా చెయ్యి ఇలా చెయ్యొద్దు అని చెప్పినప్పుడు అది మనం ఎలా చేశామో చూసేటువంటి వాడు ఆయన. కాబట్టి శాస్త్రాన్ని మనం అనుసరించి వెళ్ళాలి. ఎన్నుతానొట్ట ఎన్న వళంగాలిర్க்கும் ఓలి విలన్ పరంద ஒரு వస్తుக்கள் ஒழியாய இப்படி వ్యాప్తి వ్యాప్తి తిరుక్కు ఎన్నవుమా నన్నియే కాలపరమాకి. దీన్ని రెండు విధాలుగా చెప్పారు. వస్తు పరిచ్ఛేదం, కాల పరిచ్ఛేదం అని రెండు పదాలు ఉన్నాయి. వస్తు పరిచ్ఛేదం అంటే ఇన్ని వస్తువుల్లోనే ఉంటాడు, కాల పరిచ్ఛేదం అంటే ఈ కాలంలోనే ఉంటాడు. పరిచ్ఛేదం అంటే అవధి అన్నమాట. ఇంతవరకే కాలము, ఇంతవరకే ఈ వస్తువులో వ్యాప్తి. అలాగే లేదండి, ఆయనకి எல்லா காலத்திலும் எல்லா వస్తుக்களிலும் వ్యాప్తి తిరుక్కుమెన్న ఉమామం. అన్ని కాలాలలోనూ అన్ని వస్తువుల యందు వ్యాపించి ఉంటాడు. అదే నారాయణ అనేటువంటి శబ్దానికి అర్థము. ముముక్షుప్పడిలో చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. రింగ్ క్షయాన్ని నశించేటువంటివి, అవి నశించినటువంటి వాడు, వాటి యందు వ్యాపించి ఉండేవాడు. ఆయన మనని ఎలాగా రక్షిస్తాడు అనేటువంటిది నారాయణ పదం చాలా స్పష్టంగా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట కూడా ఉండి వాటి ధర్మాన్ని తనకి అంటకుండా మన్ని రక్షిస్తూ ఉంటాడు. అన్నలనుడై వరువనై, తర్వాత పదం అన్నలనుడై వరువనై. ఈ రెండు పదాలు మొదటి పాసురాన్నేమో అన్నలనుడై అంటే ఉయర్వర ఉయర్నలముడయ్యవన్, దాని సారం అన్నలనుడై. వరువనై అద్వితీయుడు మనన గమలమర. ఆ పాసురం యొక్క పాసుర ఖండార్థం యొక్క అర్థం ఈ రెండు పాఠాలు ఇంతకు ముందు చెప్పినటువంటి రెండు పాసురముల చేత సొన్న గుణ విశిష్ట స్వరూపత్తై నినైతు. చెప్పినటువంటి గుణాన్ని ఒక్కసారి తలుచుకోండి. మొదటిది ఆనంద గుణ విశిష్టుడు, రెండవది ఆ గుణానికి స్వరూపము ఆశ్రయమైనటువంటి వాడు. గుణం వేరు, గుణాశ్రయత్వం వేరు. లోకల్లో సత్యం అనే ఒక గుణం ఉంది, అది మన దగ్గర ఉండాలని లేదు. మనం ఎన్నో సత్యాలైనా ఆడొచ్చు. సత్యాన్ని మన దగ్గర పెట్టుకుంటే మనం గుణాశ్రయత్వం కలిగిన వాళ్ళు అవుతాం. అలా ఆనందాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి పెరుమాళ్ళు ఆనంద గుణ స్వరూపుడు అనేటువంటిది అన్నలనుడై ఓరువనై ఒరువనై ఒక్కడే. ఎందువల్ల పోలిక లేదు, చిత్తు అచిత్తు స్వరూప విశిష్టుడు అని కదండి మనం మననగా అనేటువంటి పాసురంలో ఒక అందమైనటువంటి మాటని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? మననగా మలమర మలరు విషయలుదరం మన నుణరు అళవిలన్. ఈ జ్ఞానానికి అందేటువంటి వాడు కాదు. చిత్తు అచిత్తు కంటే విలక్షణమై ఉండి వాటిని తనతో కలిపి తాను విశిష్టమైనటువంటి వాడు. కాబట్టి విశిష్టాద్వైత సిద్ధాంతం అనేటువంటిది చిత్ అచిత్ ఈశ్వర తత్వంగా ప్రసిద్ధి పొందింది అనేటువంటి మాటని చాలా చిన్న మాటతోటి చూడండి. అన్నలనుడై వరువనై, ఈ మాటతోటి మన సిద్ధాంతాన్ని, మన దర్శనాన్ని ఇక్కడ స్థాపించారు. అన్నలనుడై ఒరువనై ఎంగిరార్ నణుగినం నణుగినం చేరిపోయాం. ఎలాగా? మయర్వరమది నిలమరుని నన్ను ఎంగిర జ్ఞాన మాత్రం అన్నికే కిట్టపెత్తాం. ఏమండి, మొదటి పాసురంలో భక్తిగా మారిన జ్ఞానాన్ని,
ఆ జ్ఞానం భక్తిగా మారిపోయింది. అలాంటి జ్ఞానాన్ని కలిగించిన వాడు అన్నామే, ఆ జ్ఞానంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ఇవాళ చేరిపోయాం. అక్కడ తెలిసింది అది ఏమో మనకి తెలిసినటువంటిది, ప్రాక్టికల్ గా తెలిసినటువంటి దాని థీరీ, అక్కడ థీరీ తెలిసింది, ఇక్కడ ప్రాక్టికల్లోకి వచ్చాం. నానుగినం పరమాత్మ సన్నిధిని చేరిపోయాము. నామే 2 అక్షరాలండి. మనమే, నామే క్వశ్చన్ మార్క్ వేశారు అక్కడ. ఏంటి మనమే పెరుమాళ్ళని చేరిపోయామా? ఇది పొయ్యో, ఏంటి ఇది నిజమే, నిజంగా చేరిపోయామా పెరుమాళ్ళ దగ్గరికి అని ఆశ్చర్యం అన్నమాట. ఎంత సహజంగా ఉంటుందో వ్యాఖ్యానం చూడండి. మీరందరూ ముక్తినాథ్ వెళ్ళొచ్చారండి, లేకపోతే బద్రీనాథ్ వెళ్ళొచ్చారండి, లేకపోతే అహోబిలాల్ వెళ్ళొచ్చారు. ఏమిటి మేమే వెళ్ళి రాగలిగామా? అక్కడికి వచ్చేటప్పటికి ఏంటి మనం ఇక్కడికి వచ్చామా అన్న ఆశ్చర్యం ఎలా ఉంటుందో ఆ ఆశ్చర్య ప్రకటన నామే. మనమే అంటే కూర్చుంటే లేవలేం, లేస్తే నడవలేం, ఎక్కడ పడిపోతామో అన్ని ఇలాంటి శరీర స్థితి కలిగినటువంటి మనమే ఈ యాత్రలన్నీ చేసొచ్చాం అని ఆశ్చర్యపడేలాంటి భావన అన్నమాట. ఇది పొయ్యో కిన్ను స్యా చిత్తమోహోయం, ఇది ఏదేను బ్రహ్మస్వప్నాదిగలో ఎన్నా పోలే. ఏమిటిది? ఇదేమన్నా కళ, లేకపోతే నేను చిత్త భ్రమం, ఏదైనా భ్రమ పడుతున్నానా? ఇది ఎక్కడదండి? రామాయణంలో అది కిన్ను స్యా చిత్తమోహోయం. ఈ శ్లోకం కావాలి అనుకోండి, మీకు సుందరకాండలో ఉంది అని ఆ సన్నగీటు కింద 1, 2, 3, 4, 5, 6, 7, 8వ లైన్ చూడండి. ఆ 8వ లైన్లో ఫుల్ శ్లోకం ఉంటుంది. కిన్నుస్యా చిత్తమోహోయం భవేద్వాతగతి స్త్రియం ఉన్మాదజో వికారో వా స్యాదియం మృగతృష్ణక ఎన్న సుందరకాండే చతుస్రం సంసర్గే హనుమద్దర్శనానంతరం సీతాదేవి హనుమంతుణ్ణి చూసింది. చూసేసి ఆవిడ అనుకుందిట, కిన్ను స్యా చిత్తమోహోయం, ఏంటి నా మనస్సన్న భ్రమ పడుతోందా, లేకపోతే ఏమన్నా అల్లల్లాడుతోన్న మనస్సుకి అలా అనిపిస్తోందా, లేకపోతే నాకేమన్నా పిచ్చెక్కుతోందా, లేకపోతే మనసులో ఒక వికార భావం కలుగుతోందా, లేనిది ఉన్నట్టు ఉన్నది అలా కనిపిస్తోంది, నిజంగా ఆంజనేయ స్వామి వచ్చాడా, ఇది నిజమేనా అని సీతమ్మ అనుకున్నట్లుగా ఆళ్వార్లు కూడా ఇది పొయ్యో, ఇది నిజమేనా, నేనేనా నిజంగా పెరుమాళ్ళ దగ్గరికి వచ్చేసాను, కెన్నుస్యా చిత్తమోహోయం, ఇది ఏదేను భ్రమ స్వప్నాదిగళో ఎన్న పోలే, ఇవరీశ్వరోహమెంద్రాల్ అవనుప్పం కుడివాంగ వేండంబడియా ఇరే ఇరుప్పదు. ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదా, ఆయన దగ్గరికి ఈ జీవాత్మ స్వరూపుడు అనేటువంటి నేను దగ్గరికి వచ్చేసానా అనేటువంటి ఒక ఆశ్చర్య ప్రకటన అన్నమాట. నామే అహమెన్నాల్ அவனடவிலே பரிவசிக்க வேண்டம்படியா இருக்க దేహత్తడివలేయాంబడియాగవిరే మున్పు పొందదు. ఇంతవరకు నమ్మాళ్ళవారుట దేహం ఆత్మ ఒకటే అనుకునేవారట. ఈ దేహం అంటే ఆత్మేమో అనుకునేవారట. ఆయన అనుకున్నారని కాదండి, జనరల్ గా లోకంలో అలా అనుకుంటారు అని చెప్పడానికి ఇంతకు ముందు ఇలా అనుకున్నాము. కానీ అవనడవిలే పర్యవసిక్క వేండొంబడి, అవన్ అంటే దేహం నుంచి జీవాత్మ నుంచి ఆయన దాకా వెళ్ళాలి. అది అంటే ఏ మనిషిని చూసినా ఆ లోపల మానవత్వం మనిషి తత్వం కాకుండా పెరుమాళ్ల తత్వాన్ని దర్శించగలగాలి. ఈ సిద్ధాంతాన్ని గాంధీజీ మహాత్ముడు చాలా చక్కగా అన్వయించాడు అంటారు. తప్పు చేసిన వాడిని నిందించకండి, వాడు చేసిన తప్పుకి కారణం ఏమిటో తెలుసుకొని ఆ కారణం తెలుసుకునేటప్పుడు వాడి లోపల మనస్సులో వాడికి వచ్చిన ఆలోచనలను పుట్టించిన భగవంతుడు అంత ఆలోచిస్తారు కాబట్టి వైష్ణవ జనతో తేనే కహియే అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ వాక్య ప్రయోగాన్ని మెహతా గారు మనకి అందించారు అన్నమాట. అలాగే ఇంకోటి, ఒకటేమో సీతమ్మ ఆశ్చర్యపడ్డం, నిజంగా నేను హనుమంతుణ్ణి చూస్తున్నానా లేదా ఎవరినైనా చూస్తున్నానా, ఇది నాకు భ్రమ వికారమా. రెండో ఉదాహరణ ఒకటి ఇస్తున్నారని, మన్యే ప్రాప్తాస్మతం దేశం
భరద్వాజోయమబ్రవీత్ మన్యే శంకే ధ్రువం ప్రాయః సంశయాద్దేశో వర్తతే. అది ఆ కింద అది కూడా మనకి శ్లోకపాదం ఒక ఇచ్చారనమాట. ఎక్కడ అంటే ఇది ఎప్పుడు కైకేయి మనం చెప్పుకున్నాం, రాజన్యన్ను సంబోధిక్కుం పిరందు గబగబ ఇంటికి రాగానే రాజా వచ్చావా అని వాళ్ళ అమ్మ పిలిచేటప్పటికి కోపం వచ్చి విలవిలలాడి ఒక పుండుని సూదితో కలిపినట్లుగా విలవిలలాడి వెంటనే అందరినీ తీసుకుని రాముణ్ణి వెనక్కి తీసుకొస్తాను అని బయలుదేరితే భరద్వాజుడి దగ్గరికి వస్తే అక్కడ మార్గ మధ్యంలో గుహుడు కనపడితే ఏమిటి ఇలా ఎందుకు వచ్చావు, నీకేం దురుద్దేశం లేదు కదా, ఇక్కడ కూడా అన్నయ్యని ఉండనీయకుండా చేద్దాం అనుకుంటున్నావా అనేటువంటి ఒక ప్రశ్నకి అసలే బాధపడుతున్న మనస్సుతోటి తనని తాను నిలబెట్టుకోలేనంత దుఃఖం భరతుడికి వస్తే ఆ తర్వాత భరద్వాజాశ్రమం కెడితే ఆయన కూడా అదే అడిగేటప్పటికీ నా గతి ఏమిటి అని విలువెళ్ళాడాడు భరతుడు అన్నట్లుగా శ్రీ భరద్వాజ భగవాన్ அவள் மகனாய் கீழ் வைத்து கடலை அறுக்க வருகிறானோ என்று கச்சின்ன துஷ்டோ பிரஜிசை என்னம்படியான நான் அவன் சொன்ன ఆశ్రమத்திலே పుగుందేను. ఇలా అడిగారే భరద్వాజ మహర్షి, ఏమయ్యా ఏ భావంతో వచ్చావు అనక్కర్లేదండి, అయితే ఏమంటావు అన్నాం అనుకోండి ఆ మాటకి ఎన్ని అర్థాలు వస్తాయో. ఇప్పుడు ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, పెద్ద పెద్ద తిట్లు తిట్టుకోక్కర్లేదు, నీ మాట నేను వినను అని చెప్పక్కర్లేదు, అయితే ఏమంటావు అంటే ఇంకా నీ మాట నేను వినను అని చెప్పడమే అది. అలాగే ఈయన పెద్ద పెద్ద తిట్లేం తిట్టలేదు, ఏ భావంతో వచ్చి ఉంటావు సరేలే అన్నాడు. అనేటప్పటికే అది భరతుడికి గుణపాలతో పొడిచినట్లుగా అయిపోయి ఆయన అలాంటి దుఃఖపడ్డ భరద్వాజుడు కొన్ని గుర్తులు చెప్పాడే, నాను అవన్ సొన్న ఆశ్రమత్తిలే పుగుందేనో, నేను ఆ భరద్వాజుడు చెప్పినటువంటి చిత్రకూటంలో ఉన్న శ్రీరామచంద్రుని ఆశ్రమానికే వచ్చానా ఎన్ను శంకయ్యా నిన్రే ఎన్నానిరే 156వ పేజీ ఎన్నానిరే. అలాగా అలాగైతే భ్రమ పడ్డారో అలా భరతుడు లాంటి భ్రమ కలిగింది నమ్మాళ్ళ వాళ్ళకి. భ్రమకి కొన్ని ఉదాహరణలు 3 ఉదాహరణలు ఇచ్చారండి. ఒకటేమో మొట్టమొదటిది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాజన్నని పిలిచినప్పుడు తల్లి వల్ల బాధపడినటువంటి వాడు ఆయన మొట్టమొదటిది సీతాదేవి యొక్క బాధ ఏమిటి, నేను చూసింది హనుమనేనా నెంబర్ 1. రెండవది భరతుడి యొక్క బాధ ఏమిటి, మా అన్నయ్య ఎక్కడున్నాడో భరద్వాజులు వారు చెప్పారే ఆశ్రమంకే వచ్చానా. మూడవది వానరాణం నరాణాంచ కథమాద్యై సమాగమ. ఇదొక అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం కూడా మనకి కింద చూసుకోండి, లేకపోతే మీకు ఈ పాసురం అయిపోయిన తర్వాత ప్రమాణ తిరట్టు అనేటువంటిది ప్రాతి అనేటువంటిది పక్క పేజీలో దాకా వస్తుంది అని చెప్పాను. ఆ పక్క పేజీలో కూడా ఈ శ్లోకాలన్నీ కూడా చాలా చక్కగా 157వ పేజీలో చిన్నక్షరాల పెద్ద పేర ఉంది కదా, అందులో కింద నుంచి 2వ లైన్ చూడండి. క్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం చ కథ మాసీత్ మా పడలేదు అక్కడ కథమాసీత్ సమాగమ. ఇక్కడ ఎంత అందమైనటువంటి ఘట్టమో ఈయనన్నీ చెప్పేస్తున్నాడు ఆంజనేయ స్వామి సీతామాతకి, ఇదిగో నన్ను రాముడు పంపించాడు అదిగో ఇదిగో అని చెప్తుంటే ఆవిడకి ఒక డౌట్ వచ్చింది, ఏమయ్యా మీరు చూస్తే వానరులు, వాళ్ళు చూస్తే నరులు, నరులకి వానరులకి ఎలాగ సమాగమము కుదిరింది అని సీతామాతకు వచ్చిన 3వ ఉదాహరణలో చెప్తున్నారనమాట. క్వతే రామేణ సంసర్గ, ఏంటి మీరా రామచంద్రుని కలుసుకున్నారా, కథం జానాసి లక్ష్మణం, లక్ష్మణుణ్ణి కూడా చూసావా, ఆయన కూడా తెలుసా నీకు, వానరాణం నరాణం చ కథమాసీత్ సమాగమ. ఏమిటయ్యా భలే చెప్తావు, మీరేమో కోతులు వాళ్ళేమో మనుష్యులు, వాళ్ళకి మీకు సమాగమం అనేటువంటిది ఎలా కలిగింది అని కాటిలే వర్తిక్క కడవ కురంగల్ గళుక్కుం.
కోతులు ఎక్కడుంటాయ్యా? అడవుల్లో చెట్ల మీద పడి ఉంటాయి. నాగరికి వాను చక్రవర్తి పిళ్ళైగలుక్కుం. మనుషులు చూస్తే నగరంలో బ్రహ్మాండమైన సౌదాల్లో ఉంటారు. ఆ మేడల్లో ఉండే మనుషులకి ఈ అడవుల్లో ఉండే కోతులకి సమాగమమా? ఇద్దరూ కలిశారా? భలే చెప్తావే అందిట సీతమ్మ. వారు సేర్తి ఉండానపడి ఎంగనేయన్న. వాళ్ళిద్దరూ కలిసింది ఎలాగో చెప్పు అని అంటే, రామసుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత. ఆహా, నీకు తప్పకుండా చెప్తానమ్మా. ఇందాక శ్లోకానికి కిందనే ఈ శ్లోకం కూడా ఫుల్ ఉంది చూడండి. ఆ నెక్స్ట్ పేజీలో చిన్నక్షరాల పెద్ద పేరాలో ఆఖరి లైన్ చూడండి. తతో నిహత్యతర సారామో వాలినమాహవే సర్వర్ష హరిసంఘానం సుగ్రీవమకరోత్పతిం రామ సుగ్రీవయోరైక్యం దేవి ఏమం సమజాయత. తతో నిహత్యతరసా రామో వాలినమాహవే. ఆ కథ అంతా చెప్పాడు అనమాట. మొత్తం కథంతా చెప్పి అలాగా రామచంద్ర స్వామి వాలిని చంపిన తరువాత సర్వర్ష హరిసంఘానం సుగ్రీవమకరోత్పతిం. ఆ ఎలుగుబంట్లకి కోతులకి అందులో రకరకాలు ఉన్నాయని చెప్పి రామాయణంలో వర్ణిస్తారు. కోతుల్లో ఎన్ని వందల రకాలున్నాయో కిష్కింధాకాండలో అంతా వర్ణిస్తారు. వాటన్నిటికీ కూడా సుగ్రీవమకరోత్పతిం, సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు రామచంద్రుడు. రామ సుగ్రీవయోరైక్యం దేవి ఏవం సమజాయత. అమ్మా సీతాదేవి రాముడికి సుగ్రీవుడికి ఇదిగో ఇలా కలిగింది. ఏమిటది? ఐక్యము కలిగింది అనేటువంటిది చెప్పింది మూడవ ఉదాహరణ మాట. ఏవం సమజాయత. దానికి రామాయణ వ్యాఖ్యానాల్లో రామాయణం మరీ అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానం, ఒక సాగరం అండి. ఏవం ఎలా కలిగింది అని అడిగింది ఆవిడ. మనుషులకి కోతులకి ఎలా కలిగింది సంగమము? ఎలా కలిగింది అంటే ఎంత గాఢంగా కలిగింది, అసలు అలా కలగడానికి హేతువేమిటి? 2 ప్రశ్నలు వేసుకుంటారు అక్కడ రామాయణంలో ఆ శ్లోక వ్యాఖ్యానంలో. ఎంత కలిగింది అంటే ఇలా విడదీయరానంత సంబంధం కలిగింది. ఎంత విడదీయరానిది? తనకి తోడబుట్టిన లక్ష్మణ స్వామి ఉండగా నిన్ను వెతకడానికి నన్ను పంపేంత సాహచర్యం మా మధ్య కలిగింది. లక్ష్మణుణ్ణి పంపచ్చు కదా, పంపలేదు. నన్ను పంపించాడు అంటే మేము ఎలా కలిసిపోయామో నువ్వు అర్థం చేసుకో. ఏవం ఇదిగో ఇలా అంటే నేను వచ్చాను చూడు నీ దగ్గరికి, తోడబుట్టిన వాణ్ణి కూడా కాదని నన్ను పంపించాడే అంత అని చెప్పడం అన్నమాట. ఏవం ఇలాగా కలిగింది. ఇంకా ఎంత కలిగింది, ఎలా కలిగింది? నిర్హేతుకం, అకారణంగా కలిగింది. అకారణం ఏముంది? ఓళ్ళు సకారణం కలిగింది కదండి. అక్కడ వాలి సుగ్రీవుడు వృత్తాంతము, స్నేహము, ఆ స్నేహాన్ని అగ్ని సాక్షిగా చేసుకోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలా కలిగిందమ్మా. రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత పెరుమాళం మహారాజరం సేరంద సేర్తి. ఇదిగో ఒకవైపు రామచంద్రుడు కూర్చుంటాడు, పక్కనే సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టుకుంటాడు. అంత స్నేహం వాళ్ళిద్దరికి. ఎక్కడ కోతి అనుకోడు, వానర రాజు అని అంటారు. సుగ్రీవుణ్ణి కూడా మహారాజు అని. వానర రాజు అని ఒక జాతికి మాత్రమే నియమింపబడే పేరుతో కూడా పిలవడు అనమాట. అంత స్నేహం. ఇద్దరూ కూర్చుంటారు ఒక పక్కన. సేరంద సేర్తి పిన్నే పిరంద ఇళయ పెరుమాళ్ నిక్కరపడియే. తన వెంటనే తర్వాత పుట్టినటువంటి ఇళయ పెరుమాళ్ళు లక్ష్మణ స్వామి ఉన్నప్పటికీ కూడా అంతఃపురకాద్యత్తుకు, అంతఃపురం అంటే ఇక్కడ స్త్రీ భార్యను వెతకాలంటే వరుంబడియాగవిరే, నన్ను పంపించేంత స్నేహము. ఏమండి మీరు వాళ్ళు ఎలా కలిశారండి? ఇదిగో అంత రహస్యమైన విషయాలను తెలుసుకోవడానికి నన్ను పంపించారే,
అదే మా స్నేహానికి ఒక గుర్తు అన్నమాట. వారి అనుచరుడుగా నేనొచ్చానే అదే ఉన్నటువంటి ఆ సాహచర్యానికి గుర్తు అని. కండే నాను ఇంగనే కూడికొండు నెక్క కండే నిత్తనై, నేను కూడా ఆయన ప్రేమ వల్లనే రోమ రోమము రామనామముగా చేసుకుని నిన్ను ఇక్కడికి దర్శించడానికి రాగలిగాను. నామే, ఈ నామేకి ఇన్ని చెప్పారండి. మొదటేమో అటువైపు కలిగినటువంటి ఒక సందేహాన్ని, అద్భుతమైనటువంటి సందేహాన్ని అక్కడ ఎలాగైంది అసలు నేను చూస్తుంది ఈ హనుమనేనా ఇది భ్రమ అనుకునేలాగా ఒకటిచ్చారు. రెండవది నేనేనా వచ్చేసాను భరద్వాజుడు చెప్పిన చోటికి అని భరతుడు చెప్పిన చోటికి, భరద్వాజుడు చెప్పిన చోటికి వచ్చిన ఆనందాన్ని ఒకదానిగా చెప్పారు. రెండవది రామసుగ్రీవులకి ఎలాగా కలిగింది అని సమాగమం కలిగింది అని అంటే, ఇదిగో చూడు నన్ను తమ తమ్ముడు ఉండగా ఏదైనా అన్నదమ్ముల మధ్య రహస్య విషయాలు ఉంటాయి, తమ్ముడిని కూడా కాదని నన్ను కూడా తమ్ముడుగా భావించి పంపించాడే. అంత సఖ్యం మా ఇద్దరి మధ్య, రెండు వర్గాల మధ్య, నరాణం వానరాణం మధ్య, రెండు వర్గాల మధ్య కూడా కలిగింది. భగవత్ కదా గంధరహితరాన నామ నేనేనా. ఏమిటి నేను అంటే ఆళ్వార్లు ఒక అందమైన విశేషణం వేసుకున్నారు. ఇది వారికి కాదండి, మనకి. భగవత్ కదా గంధరహిత రాన నామం. అసలు భగవంతుడంటే తెలియదు. ఇదందరం మనందరం అన్వయించుకోవచ్చు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము, దేవుడంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, సంప్రదాయం అంటే తెలియదు. అలాంటి వాళ్ళకి సంప్రదాయం తెలిసింది, గ్రంథాలు ఉంటాయని తెలిసింది, వాటిల్లో ఇన్ని విశేషాలు ఉంటాయి తెలిసినవి. నామే, మేమేనా ఇందులో చేరాం అని మనందరం కూడా అనుకోవచ్చు అనమాట. ఈ గోష్ఠిలో చేరాము అనడానికి నామే, మనమేనా చేరాము అని. అందుకని ఏమని చెప్తున్నారు, ఈలనదు. దాన్ని ఎలాగా అన్వయించుకోవాలి, ఆదు ఈలన్ రెండవ మాటను ముందుకు పెట్టుకోవాలి. అది లేనివాడు ఉడయన్ ఎదు, ఇది ఉడయ్యన్, ఇది ఉన్నటువంటి వాడు ఎనని నైవర్యవన్ అని మన ఊహకి అందనంత సామర్థ్యము కలిగినటువంటి వాడు. నిలవిడై విసంబిడై ఉరి వినన్నారు వినం, భూమి మీద ఆకాశం మీద. భూమి అంటే కింద ఉన్నటువంటి 7 లోకాలు, ఆకాశం అంటే పరంపదం దాకా ఉన్నటువంటి అచిరాద మార్గ పర్యంతము ఉన్న లోకాలు. ఊరి వినన్ అరు వినన్, స్థూల రూపాలు సూక్ష్మ రూపాలు. స్థూల రూపం ప్రకృతి, సూక్ష్మ రూపం జీవుడు. జీవ ప్రకృతి సమ్మేళనతో భగవంతుడు చిత్తు విశిష్ట లక్షణుడై ఉంటాడు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతము. పులనుడు పులననన్, ఇంద్రియ గోచరుడవుతాడు, అన్నిటిలో వ్యాపించి ఉంటాడు. ఆ దుర్గుణత్వము అతనిలో ఏమాత్రము అంటదు. ఎలాగా జైలులో జైలరు ఖైదీలాగా ఒక సమానమైనటువంటి చెట్టు మోద ఉన్న జీవాత్మ పరమాత్మ అనే పక్షులు జీవాత్మ కర్మ ఫలాన్ని అనుభవిస్తుంటే పరమాత్మ అనుభవింపచేస్తున్నాడు అనేలాగా. అంతేకాదు వళివిలన్ ఏ ఒక్క పదార్థాన్ని వదిలిపెట్టకుండా పరందా వ్యాపించి ఉన్నాడు. అన్నలనుడై ఒరువనై, నలనుడై మొదటి పాసురం యొక్క సారం, ఓరువనై రెండవ పాసురం యొక్క సారం. అంటే సకల కళ్యాణ గుణాత్మకుడు, అద్వితీయుడు, చిదచిత్ విశిష్టుడు అయినటువంటి పరమాత్మని నామే నణుగినం. వచ్చాము మేమేనా. ఎందుకంటే ఇది సాధ్యమయ్యేటువంటి విషయము కాదు అనేటువంటిది. ఇక్కడ ఐశ్వర్యం ఉండడం ఒక ఎత్తు, ఐశ్వర్యం సెల్వం అని 2 మాటలు ఉన్నాయి. సంస్కృతంలో ఐశ్వర్యం అంటాము, తమిళంలో సెల్వం సంపద అంటారు. ఆ రెండిటిలోనూ కూడా మళ్ళీ మిగిలిన వ్యాఖ్యానాల్లో ఒక విశేషం చెప్తారు. సొత్తు ఉండడం ఒక ఎత్తు,
దాన్ని అధీనంలో ఉంచుకోవడం ఒక అది ఏమిటండి దీనికి అర్థము అంటే, మీ పేర ఒక 10 లక్షలు బ్యాంకులో ఉన్నాయండి, అది తర్వాత మీ అనంతరం మీ పిల్లలకి ఇస్తాం అన్నారనుకోండి. ఇలా ఉన్నాయి కదండి రాతకోతలు లోకంలో. ఉన్నాయి లక్షలు, కానీ మనకు అవి ఉపయోగపడవు. ఏమో ఎప్పుడో ఎవరు అనుభవిస్తారో, మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే తీసుకుంటారో మనకేం తెలుసండి. మనం ఉండగానే అది చేసుకోవాలి అనేటువంటిది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో దేశాల్లో ఉన్నారు, వాళ్ళతో నిత్యానందాన్ని పొందేటువంటి అదృష్టం మనకి లేదు. కానీ ఆనందం, ఆహా వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అని ఒక భావన మాత్రంతో ఉండడము అనేటువంటిది. ఇది అధీనంలో ఉండడం వేరండి. అంటే లక్షలు ఉండడం వేరు. ఆ లక్షలు నీకు రోజు కూడా డైలీ అకౌంట్ మెయింటైన్ చేసేటువంటి అదృష్టం ఉంటే, కలిగినప్పుడు నలుగురికి ఇవ్వాలనిపిస్తుంది, లేనప్పుడు దాచాలి అనిపిస్తుంది, మన అధీనంలో ఉంటుంది. సంతానం దగ్గర ఉన్నారు అంటే చెప్పినటువంటి మాటని ఎవరైతే అనుసరిస్తాడో వాడే కొడుకు అనే నిర్వచనం ఉండడం వల్ల వాళ్ళు కన్నుల మంది ఉన్నారు అంటే ఆనందంగా అది జరపడు. ఇలాంటివి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయండి. కాబట్టి సెల్వం అంటే అధీనత కూడా ఉండాలి. పెరుమాళ్ళకి ఐశ్వర్యం ఉంది, ఆ ఐశ్వర్యం మీద నియమన సామర్థ్యం ఉంది. అది ఈ పాసురంలో చాలా ముఖ్యమైనటువంటి మాట. నియమన సామర్థ్యము. తనకి ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు పెద్దాళ్ళ ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు అనుకోండి, బోళ్ళు ఆస్తులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ బ్రతుకు పరాధీనం అయిపోయి పిల్లల అధీనంలో ఉందనుకోండి, పెడితే తినాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి, వద్దంటే మానేయాలి. ఈ అధీనత లేనప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ కాస్తే అక్కడికి పోతారు, ఎలా కావస్తే అలా ఖర్చు పెట్టుకుంటారు. అందుకనే వయస్సు ఉండగానే, మానుష్యానందానికి ఒక డెఫినిషన్ చెప్పుకున్నాను చూడండి, వయస్సు ఉండగానే ఆహారం తినగలిగినప్పుడే, ఏదైనా చూసి ఆనందించగలిగినప్పుడే, అనుకున్నది చేయగలిగినప్పుడే జీవితం. అన్నీ అయిపోయిన తర్వాత బ్రతికి ఉన్నామా అంటే ఉంటాం, కానీ ఈ లక్షణాలన్నీ ఉండవు అని చెప్తూ, నియమన సామర్థ్యము కలిగినటువంటి వాడు భగవంతుడు. ఎందువల్ల? ఇది ఉంది ఇది లేదు అని చెప్పలేం, అన్నీ ఉన్నవాడు. ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అని చెప్పలేం. అంటే వస్తు పరిచ్ఛేదం లేదు, కాల పరిచ్ఛేదం లేదు అని పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటాం. వస్తు పరిచ్ఛేదము అంటే ఇందులోనే ఉంటాడు, ఇందులోనే ఉండడు. కాల పరిచ్ఛేదము అంటే ఈ కాలంలోనే ఉంటాడు, ఈ కాలంలో ఉండడు. అన్నిటిలో ప్రవేశించి ఉంటాడు గాని పులన్నలన్, ఆ దుర్లక్షణాలేవి ఆయనకి అంటవు. అన్నిటిలో వళివిలన్ పరంద అన్నలనుడై, ఆనంద స్వరూపుడు. ఉయర్వర అనేటువంటి పాసురంలో చెప్పిన ఆనందం గుణంగా కలిగిన స్వామి ఒరువనై, అద్వితీయుడై రెండవ పాసురంలో చెప్పినట్లుగా గుణాశ్రయుడైనటువంటి స్వామి ఆయన్ని నణుగినన్నామే. ఇది విభూతి అంటే ఐశ్వర్యము. అలాంటి స్వామి దగ్గరికి మేము వచ్చాము అని చెప్తున్నారు అనమాట. అంటే మొదటి పాసురంలో గుణాలు, రెండులో గుణాశ్రయత్వము, మూడులో లీలా విభూతి చెప్పుకుంటూ నణుగినన్నామే. కాబట్టి హృదయమా తొలు తొలు తొలుదు తొలుదు ఎడ అవా పరమాత్మని సేవించు సేవించు వృద్ధి పొందు అనేటువంటి దాన్ని చాలా చక్కటి ఉదాహరణలతోటి నమ్మాళ్ళవార్లు అందిస్తే, అపర నమ్మాళ్ళవార్ల యొక్క అంశ అయినటువంటి నంబెళ్ళయ్య గారు మహానుభావులండి. నంబెళ్ళయ్య గారు నందీయర్ గారు 100 సార్లు చెప్పారటండి భగవద్ విషయాన్ని. శతాభిషేకం చేసుకున్నారు అంటారు. ఇది మన ఊహకు కూడా అందదు. అంటే రోజుకో, ఒక వారం రోజులకో, 10 రోజులకో ఒకసారి అయిపోతూ ఉండేదో ఏమిటో. అంటే వాళ్ళకి ఈ వ్యాఖ్యానం అంతా చెప్పుకోక్కర్లేదు, అర్థాలు తెలుసుకుని చదువుకుంటూ వెళ్ళిపోతే చాలు. అలా 100 సార్లు చెప్తే 100 సార్లు నంబిళ్ళయ్య గారు విన్నారట. ఎవరైనా ఏదైనా అడిగి ఏమండి దీనికి అర్థం ఏదండి అంటే ఒకసారి చమత్కారంగా అన్నారట, ఏమండి ఎన్నోసారి చెప్పిన అర్థం చెప్పమంటారు అని అడిగారట. అయ్య బాబోయ్, ఒకసారి చెప్పిందే ఇవాళ అడిగితే రేపటికి మనకి ఏం చెప్పామో గుర్తుండదు. అలాంటిది 100 సార్లు వింటే ఎన్నోసార్లు చెప్పింది చెప్పమంటారు అని అడిగిన ఏక సంతాగ్రాహిత్వం కలిగిన నంబిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి అత్యద్భుతమైన 7 వ్యాఖ్యానానికి మనం ఎంతవరకు న్యాయం చేసుకోగలుగుతున్నాం
ఓహో ఇది ఒకటి ఉంది అనే పరిచయ భాగ్యాన్ని మాత్రం పొందగలుగుతున్నాం. ఇది కూడా మన అదృష్టం. ఆచార్య పరంపర వలన ఇలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథరాజాన్ని సేవించేటువంటి భాగ్యం మనందరికీ కలిగిందని తెలియచేస్తూ ఇలనదూడయనెదో ఎననినై వరియవన్ నిలనిడై విసుంబిడై ఉరివినన్ అరువినన్ పులనుడు పులనలన్ ஒளிவிலன் பரந்த அன்னலனுடை ஒருவனை நணுகினம் நாமே தேவேசம் கோலநாதம் நதகித மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహ గురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృగ్యామునార్యో మమ హృది నిధదే రామ పద్మాక్షనాథాన్ తిరువరుణ్మాల్ సేనై முதலி செடகோபன் நாதமுனி சீருய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிரார் அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமுனி திருக்கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடு அளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவழியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னங்கள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணச శ్రీమన్నారాయణ